ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీవు క్షేమముగా ఉండాలి అంటే నీవు చేయాల్సిన పని ఏమిటి? నీ జీవితంలో నీవు కోరుకునేది క్షేమము, సంతోషము, సమాధానము, నెమ్మది. ఏ మనిషి జీవితంలోనైనా అత్యవసరమైన సంగతులు ఇవే. క్షేమముగా ఉండుట, ఆ క్షేమములోనే సంతోషము, సమాధానము, నెమ్మది అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అయితే నీ దేవుడు నీకు ఇస్తున్న భరోసా ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు అనగా, దేవుని సంగతులు, దేవుని మాటలు, దేవుని ఉపదేశములు, దేవుని సంకల్పములు యందు ఎవరైతే ఆసక్తిని కలిగి వాటిని నెరవేర్చుట కొరకు భయమును, భక్తిని కలిగి జీవిస్తారో వారు క్షేమముగా ఉంటారు అని ఇది నీ దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను, ఎన్నో పాపములు చేసి వారు దీర్ఘాయుష్యు కలిగి జీవిస్తున్నప్పటికీ కూడా వారికి ఏమీ ఉండదట, క్షేమము ఉండదు. భక్తిహీనులు, పాపాత్ములు నా ఎదురుగా చాలా చిగురు పెడుతున్నారు, వారు చాలా అభివృద్ధి పొందుతున్నారు అని నీవు అనుకుంటూ ఉంటావు. కానీ నీ దేవాది దేవుడు నీకు ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీకు క్షేమము అవసరమై ఉంది. ఏదొకలాగు మనిషి బ్రతకడం కాదు, కానీ క్షేమము, సంతోషముతో నెమ్మది గలవారై జీవించుట చాలా చాలా అవసరమై ఉంది. గనుక దేవాది దేవుడు నీకు ఇస్తున్న ప్రకటన ఏమిటి అంటే, ఆయన యందలి నీవు ఆయన సన్నిధికి భయపడి బ్రతుకు. దేవుని సంగతులకు నీవు భయపడి ఇష్టతతో, క్రమశిక్షణతో జీవించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో క్షేమముగా ఉంటుంది. మహోన్నతుడు నీ కట్టి ఉన్నతమైన స్థితిని కలుగచేస్తారు. నిన్ను సమాధానముతో నింపి ఆయన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. కనుక నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ ఆయన సన్నిధికి నీవు భయపడి బ్రతికి నిలువగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో క్షేమకరముగా ఉంటుంది. దేవుడు నీకు అట్టి కృపను అనుగ్రహించి ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా నాయన క్షేమమును, సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవము కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.